తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి ఇది చక్కని సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీకు పని భారం పెరుగుతుంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి కీలకమైన పదవులు చేపట్టే అవకాశం ఉంది. మరికొంతమంది 2 బాధ్యతలు మీ నెత్తిన వేసుకునే అవకాశం కనబడుతోంది. తద్వారా ఒత్తిడి, మానసిక అశాంతి కొంతమందికి గురయ్యే అవకాశం ఉంది. మరికొంతమందికి సహచరుల సహాయంతో మీ పనులు సాఫీగా జరిగిపోతాయి. శుభవార్తలు వింటారు. కొంతమంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు బయటికి వచ్చి మీ పేరు కానీ, ఉద్యోగాలు కానీ పోయే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మళ్ళా తిరిగి అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమో, అపాలజీ చెప్పుకోవడమో, అందుకు ఏ పరిస్థితులు మీకు సహకరించాయో అవి కూడా మీరు విన్నవించుకున్నట్టయితే అంత ప్రమాదానికి లోను కాకుండా ఉండే పరిస్థితి ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు పెట్టడం కానీ, కొత్త అనుబంధ సంస్థలు స్థాపించడానికి కానీ, వ్యాపార పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కని శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. యంత్రాల కొనుగోలు కానీ, కొత్తగా పరిశ్రమలో చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ను లాంచ్ చేయడం కానీ, ఇలాంటి పనులకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితి. మీరు ఏ పంట వేసినా చక్కగా ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా మీకు సహకారం చేస్తుంది. దానితో పాటుగా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ ప్రాజెక్టులు ముందంజు వేసి అధికారుల మెప్పు పొందే అవకాశము, మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి కంపెనీ తరపు నుంచి వెళ్ళడానికి సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. కొంతమందికి పదోన్నతులు రావడము, కొంతమందికి ఉన్న పదవుల్లోనే కొనసాగే పరిస్థితి గోచరిస్తోంది. ఇది రాజకీయ నాయకులకు. అయితే కళాకారులకు మంచి అభివృద్ధి కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుడిని తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. గ్రహపరంగా మీకు ఏమైనా దోషాలు ఉన్నట్టయితే కనుక పోయే పరిస్థితి. దీంతో పాటు అన్నదానం చేసుకోండి. ఇద్దరికో ఒకరికో మీ యథాశక్తి అన్నదానం చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గోపూజ చేయడం కానీ, గోవు దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు, బుధుడు, కుజుడు మకర రాశిలోను, శుక్రుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం యొక్క ప్రభావము గ్రహస్థితిలో అంటే వీరి యొక్క గ్రహస్థితి సంచార ప్రభావము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే, మీరు పట్టుదలతో చదివితేనే కానీ పాస్ అవ్వలేని పరిస్థితి. దీనితో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి తప్పనిసరిగా మీరు చూపించాలి. దీంతో పాటుగా మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆర్ట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లోను, గణితము సైన్స్ డిపార్ట్మెంట్లోను చదువుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే దిశ ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. దీంతో పాటుగా మీరు పనిచేసే రంగంలో ఒత్తిడితో పాటు ఒకంత మానసిక వ్యధ గురయ్యే అవకాశం ఉంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. పై అధికారుల మద్దతుతోనే, వారి యొక్క ప్రోత్సాహంతోనే మీరు ఈ రోజు ముందుకు వెళ్ళాలి తప్ప మీ కొత్త నిర్ణయాలు, మీ యొక్క అభిప్రాయాలు ఈ రోజు ఏది వెలిబుచ్చకండి. గోప్యంగా పెట్టుకోండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీంతో పాటు పెట్టుబడులకు కానీ, యంత్రాలు కొనుక్కోవడానికి కానీ, పరిశ్రమల్లో ఉండేవారు కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినము. విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, లేదా విదేశాలు వెళ్ళి మీరు అక్కడ వ్యాపారం చేయాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో అంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళు విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది.
దీంతో పాటు వ్యవసాయదారులకు మంచి వర్షాలు పడి మీ పంట చాలా చక్కగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. మీ యొక్క పంటకు విశేషమైన రేటు పలికే అవకాశము, తద్వారా మీరు సంతోషించే అవకాశము, పాత బాకీలు తీర్చుకుంటారు. ప్రభుత్వం తాలూకా సహాయ సహకారాలు, పథకాలు, రుణమాఫీ పథకాలు కావచ్చు, లేదా అంటే దేనికైనా సంబంధించిన పథకాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులను ఈ ఐటీ రంగంలో ఉన్నవారు యాక్సెప్ట్ చేస్తారు. అంటే తీసుకునే అవకాశము కనబడుతోంది. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్లకు, నటీనటులకు, కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. దానితో పాటు మీకు పారితోషికం కూడా పెరిగే అవకాశము, పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈ రోజు చక్కని రోజు. మీరు యథేచ్ఛగా ప్రారంభం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మద్దతు పెరుగుతుంది. కీలకమైన పదవులు మిమ్మల్ని వరిస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గతంలో ఏవైనా ఒత్తిడులు ఉన్నా కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ వాటి వల్ల కొంత ఉపశమనం కనబడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ కొంతమందికి అవసరము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు 4 వైపుల నుంచి వచ్చే అవకాశము కనబడుతోంది. దీంతో పాటుగా కోర్టు పరంగా మీరు గెలిచే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవండి. సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక స్థిరత్వంతో చదివితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. కొంతమందికి పూర్తిగా చదువు మానేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పుల వల్లే ఈ రోజు ఈ పరిస్థితి. ఎందువల్ల అంటే చదువు మానేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ ధ్యేయాన్ని విస్మరించి ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఈ రోజు మీకు వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొంతమందికి మంచి ఫలితాలు రావడము, దీంతో పాటుగా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదోన్నతులు అవకాశాలు వస్తాయి. దీనితో పాటు సహోద్యోగులతో గతంలో ఏదైనా దెబ్బలాటలు కానీ లేదా మాట పట్టింపులు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే అవి సమసిపోయి మంచి వాతావరణం మీ మధ్య నెలకొంటుంది. కొంతమందికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా అంటే మీ యొక్క అధికారులు మీ పేరును వేరే రాష్ట్రాలకు పంపించే అవకాశం గోచరిస్తోంది. దానికి మీరు సంతోషించే అవకాశమే తప్ప బాధపడే అవకాశం అయితే లేదు. వ్యాపారస్తులకు, పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభాలు సమస్థితిలో ఉంటాయి. అంటే ప్రత్యేకంగా హై కాదు, అలా అని లో కాదు, సామాన్యంగా ఈ రోజు ఉండబోతోంది. తర్వాత పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా లేదా విస్తరణ కోసం కానీ, మీకు సంబంధించిన టెండర్లు యాక్సెప్ట్ చేయడం కానీ, ఒప్పందాలకు కానీ, ఇలా మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ ఆలోచనలు ఈ రోజు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏ రకంగానూ కలిసి రావట్లేదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మరొక రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా మీరు మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొత్త కొత్త టెక్నాలజీ మీరు తప్పనిసరిగా నేర్చుకుంటేనే తప్ప మీరు ముందడుగు వేసే పరిస్థితి గోచరించట్లేదు. కొంతమందికి రంగం మారిపోయే అవకాశము, నేను ఐటీలో చేయలేను, వేరే కెరియర్లోకి వెళ్ళిపోతాను అని కొంతమంది మీరున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి నిరాశతో ఉద్యోగాలు మానే అవకాశం కనబడుతోంది. ఇది ఎందుకు ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకుని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. చిత్రరంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు పూర్తిగా వ్యతిరేకమే. మీరు ఏ పని తలపెట్టినా వ్యతిరేకత, ఒత్తిడి, మానసిక ఆందోళన, అపవాదులు, అపకీర్తి, ఇట్లాగా అన్నీ మీకు చెడ్డగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చెయ్యకండి. ఈ రోజుని అలా సజావుగానే గడిపే ప్రయత్నం చెయ్యండి. ఆరోగ్యం చూసుకున్నట్టయితే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశము, కొంతమందికి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, కొంతమందికి ఊరికే పడిపోయి ప్రమాదాలు తెచ్చుకునే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఎవరితోనైనా మీకు విభేదాలు రావడం కానీ,
దో అంటే మీ కుటుంబ సభ్యులు దూరం అవ్వడం కానీ, అలాంటివి ఏమైనా ఉంటే కనుక, అందులో మీ తప్పు ఉంటే మీరు క్షమాపణ చెప్పడమే మంచిది. లేదు అంటే ఈ దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. ఒకసారైనా వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.